సో మీరు చేస్తున్న అప్రజాస్వామిక పాలన బయటపడడం కోసం పాదయాత్ర రూపంలో కేటీఆర్ మళ్ళీ రాబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఈ పాదయాత్రలతో వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కి అది ఎఫెక్టేనా? సార్ ఒకటి మనోజ్ గారు, కేటీఆర్ గారు ఏమనుకుంటారు అంటే గతంలో చాలా మంది పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు ఇంకేదో అయిపోయారు, నేను కూడా పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రిని అయితా, లేదంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో జనాలకి దూరం అయిపోయినా సరే పాదయాత్ర పేరు పెట్టుకుని నాకు పోదాము పాదయాత్రలు చేస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం. నువ్వు పాదయాత్రలు చెయ్యి, గతంలో నువ్వన్నట్టే మోకాల యాత్రలు చెయ్యి, లేకపోతే ఇంకేదైనా దర్గాన యాత్రలు చెయ్యి, వీ డోంట్ కేర్. బట్ మేమేమంటున్నాం అంటే నువ్వు పాదయాత్ర నెక్స్ట్ 6 నెలల తర్వాత చేస్తా అంటున్నావు కదా, గత 10 సంవత్సరాల కాలం చేసిన నువ్వు ఏదైతే విధ్వంసం ఉందో ప్రతి ఊర్లో ప్రతి దగ్గర ఆ విధ్వంసాన్ని చూసుకుంటా దానికి సంజాయిషి చెప్పుకుంటా ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటా నువ్వు పాదయాత్రలు చేస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చ చేసినా ప్రాబ్లం లేదు. కానీ 10 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం గురించి కూడా మీరు మాట్లాడుకొని సంజాయిషి ఇచ్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పుకొని నువ్వు ముందుకు పోవాలనేది ఇలా మేము కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటారు. ఎందుకంటే మీరు చేసింది అంత ఇంత విధ్వంసం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా జీవనం సాగించిన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో లేవనేది వాస్తవం. నిజంగా వాళ్ళు పాదయాత్ర చేస్తా అంటే నిజంగా చేయండి, మేము వెల్కమ్ చేస్తాం. ప్రజలు 10 సంవత్సరాల కాలంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజాపాలన ఏ విధంగా నడుస్తుందో మీరే చూస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండి మనని ప్రచారం చేస్తారని మేము నమ్ముతున్నాం. దాన్ని ఖచ్చితంగా చేయండి. మీరు ఒకవేళ నిజంగా పాదయాత్ర చేయాలనుకుంటే మేమేం గతంలో మా రేవంత్ రెడ్డి గారు చేసినా, బట్టి విక్రమార్క గారు చేసినా, ఇంకో పార్టీ లీడర్లు చేసినా దాన్ని మీరు వెటకారంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు మీకు ఎక్కడ కన్ను మీనో అనకుండా అహంకార పూరితంగా మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ప్రజలందరూ తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు కొత్తగా అనేది మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. మీరు చేయండి. మరి ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటూ సంజాయిషి ఇచ్చుకుంటూ ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందో, కార్యకర్తలు ఎందుకు విస్మరించాల్సి వచ్చిందో, సొంత పార్టీ కార్యకర్తల్ని ఎందుకు విస్మరించాల్సి వచ్చిందో దాన్ని సంజాయిషి ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ పోతే బాగుంటుంది అనేది మేము అనుకుంటాం. తాడు శ్రీనివాస్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏం జరగవచ్చు అంటే మొత్తం కంప్లీట్గా పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, పార్టీ ఎలా ముందుకు వెళ్తోందని చూస్తాను. కేటీఆర్ మొత్తం కూడా పార్టీని లీడ్ చేస్తున్నారు, కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నడుస్తోంది. ఇప్పుడు కేటీఆర్ డిసిషన్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్లోకి డైవర్ట్ చేయాలనో లేకుంటే ఆలోచన కలిగినప్పుడే కొంత అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఉండబోతోంది పొలిటికల్ సినారియో అనేది. పాదయాత్ర అంటున్నారు, ఏం జరగవచ్చు? వాట్ డూ యూ కంక్లూడ్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి. రెండోది నేను ఏమంటున్నా అంటే ఇలా పేరు మార్చుకుంటే గెలుస్తాము, పేరు మార్చుకోకపోతే గెలవము అనేది ఇది పాత చింతకాయ పచ్చడి అండి. పేరుతో సంబంధంగా ఉంటుంది, వాళ్ళ మనసు వాళ్ళ ఆటిట్యూడ్ మారాలి కదా. రెండోది వాళ్ళు పాదయాత్ర చేస్తా అంటున్నాడు. మొన్నటి దాకా మొత్తం సొంతం ఫ్లైట్లు కొనుక్కొని బేగంపేటకి ఎక్కి తిరిగినారు. ఇవాళ మళ్ళా నేల మీదకి వచ్చిరా పాదయాత్రకి? ఎవరి కోసం, దేనికోసం? ఆయన ముఖ్యమంత్రి రావడానికో లేకపోతే మళ్ళీ పదవులు రావడానికో మళ్ళీ అధికారం రావడానికో? ప్రజల కోసం కాదు కదా పాదయాత్ర. పేరు మార్చుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి, వంచడానికి పాదయాత్రనా? ఇవాళ ఉన్నాయి వీళ్ళ పెద్ద పార్టీ ఇప్పుడు అవసరం లేదు. తెలంగాణలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి, చూసుకుంటే వాటి సంగతి ఏందో. రెండోది నేను ఏమంటున్నంటే ఈ రోజు కేటీఆర్ గారు వారి చెల్లె ఏదో పార్టీ పేరు ఆమె హైజాక్ చేయగల అనే ఒక భయంతో తొందరపడి పెట్టుకుంటున్నాడేమో. వాళ్ళ ఇంటి గొడవలు దీన్ని పెద్దగా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అంటగట్టడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఈయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఈయన మొత్తం డెవలప్ చేసిరు కదా, తెలంగాణ నెంబర్ 1 కూర్చోబెట్టారు కదా. మళ్ళీ ఇంకా వీళ్ళు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్ట. సో అనేక అంశాలు వస్తాయి. వారి అవినీతి, వారి అహంకారం, ఈ రెండు ఏవైతే కారుకు చక్రాలుగా చేసుకొని తిరిగిరో దాన్ని మార్చుకోవాలి. ఆ టైర్లను, కారు పంక్చర్ అయినటువంటి టైర్లను మార్చుకుంటారు. ఆయన కారు షెట్టుకు పోయింది, ఆయన అసెంబ్లీకి జీతం తీసుకొని అసెంబ్లీకి రాడు. ఇంకా పేరు మార్చి పార్టీని పెడితే ప్రజలకి ఏమరుగా పెడతాడు? నేను ఇంతకుముందే చెప్పిన ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయని ఆయన మళ్ళా పార్టీ పేరు మార్చుకొని ఈయన ముఖ్యమంత్రి అయి మళ్ళా పనిచేస్తాను వస్తున్నాడు. సో అందుకనే తండ్రి చాటున కేసీఆర్ గారు చాటున ఈయన ఏదో ఎదగాల ప్రయత్నం చేసిండు తప్ప ఈయన సొంత ఇదేం లేదు. ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ గారు కంక్లూడ్ చేస్తా, వారి ముత్తాత నెహ్రూ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, వాళ్ళ నాయన ప్రధానమంత్రి, ఇంతమంది ఉన్న కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయంగానే అయిపోతాడా? సో ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, జైలు పోతే ముఖ్యమంత్రులు అవుతారా అన్నట్టు మాట్లాడిండు.
ఇక అది రేవంత్ రెడ్డికి తెలవాలి, మరి కేటీఆర్ కి తెలవాలి. వీళ్ళిద్దరు ఏ ఢిల్లీలో కలుసుకున్నారో, ఏ గల్లీలో కలుసుకున్నారో, ఇవాళ వీళ్ళిద్దరు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నారు. వీళ్ళ డ్రామాలు నమ్మరు. ఇవాళ బీజేపీ పార్టీ ఉంది, ఈడ ప్రజలలో ఉంది. ఇవాళ మా ప్రెసిడెంట్ గారు ఖానాపూర్ లో తిరుగుతా ఉన్నారు. దేవిప్రసాద్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళు చెప్తున్న మాట ఏంటి? పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారని ఆలోచన. గతంలో రేవంత్ రెడ్డి చేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు, అటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ముఖ్యమంత్రి అయ్యింది. కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా ఉపయోగించుకోవాలనుకుంటున్నారేమో. మా దగ్గర ప్రజాపాలన కొనసాగుతుందనేది కాంగ్రెస్ చెప్తున్నమాట. ఇటువైపు గతంలో సొంతగా ఫ్లైట్లు కొనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పాదయాత్ర అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అది ప్రజాస్వామ్యం అంటే అనే రకంగా బీజేపీ మాట్లాడుతోంది. కంక్లూడ్ చేయండి మీ ఆన్సర్ని. పాదయాత్ర చేస్తే ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు మాట్లాడండి. దేవిప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంది. నేనేమంటున్నా, పార్టీకి ఫ్లైట్ లేదండి, ఇదంతా దుష్ప్రచారం. మేమేం ఫ్లైట్లు కొనలేదు. ఇప్పుడు మోదీ వాళ్ళ కేంద్ర మంత్రులు ఏమో ప్రభుత్వంతో తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది బహుళజాతి కంపెనీలే కాబట్టి వేరే భారతీయ జనతా పార్టీకి అనేక మంది కట్టబెడతారు. అది వేరే విషయం అనుకోండి. ఫ్లైట్లో తిరుగుతున్నాడా, మోదీ కాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడా, గుర్రం మీద వస్తున్నాడా, అది విధానం కాదు. జైల్లో పోతేనే ముఖ్యమంత్రులు అవుతారు, లేకుంటే పేరు మారుస్తేనే ప్రజలు స్వీకరిస్తారు అనేది ఎవరు అనుకోరండి. పేరు మార్చినా లేకుంటే జైల్లోకి పోకున్నా ప్రజల విధానాలు ఏంటివి, అప్పుడు అనుసరిస్తున్నటువంటి పాలకులు ప్రజల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఇంతకాలం జాతీయ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎట్లా వ్యవహరించినాయి, ఏ విషయాలలో ప్రజలకు దోహదం చేస్తున్నాయనేటువంటి విషయాల మీద తీర్పిస్తారు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు తీర్పిస్తారు. కాంగ్రెస్ పార్టీని చూస్తలేమా? దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిపోయిందో మనం చూసినాం. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం. మరి వారు ఎన్నిసార్లు చెప్పలేసుకుంటారు, ఎన్నిసార్లు పొలుదండాలు పెడతారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇటు తమిళనాడు కానీ, ఇటు బెంగాల్ కానీ, ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ కూడా సరైనటువంటి ఫలితాలు రానటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అంటే ఈ ప్రాంత ప్రజల పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి వివక్షను మార్చుకునేంత వరకు మీకు అధికారం ఇవ్వరనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించాలని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ కిరణ్ యాదవ్ గారు, అండ్ థ్యాంక్ యూ తాడు శ్రీనివాస్ గారు. ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు చాలా నష్టపోయామనేటువంటి విషయాన్ని కేటీఆర్ గమనించారు. బీఆర్ఎస్ పార్టీతో చాలా వరకు నష్టపోయాం. సో బీఆర్ఎస్ పార్టీతో నష్టపోయామంటే అఫ్కోర్స్ టీఆర్ఎస్ పార్టీతో మేము గతంలో అధికారంలో ఉన్నాం, అన్ని రకాల కలిసి వచ్చిందనే కదా. సో మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉందనే రకంగా ఆలోచిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మా పేరు ఉంది కాబట్టి మరొక 3 సంవత్సరాల వరకు టెక్నికల్గా మాకు మాత్రమే వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది. ఆ తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు. సో లేదు, ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే కవిత లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ రాబోతుందని చెప్పి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ రాజ్య సమితి వచ్చిన టీఆర్ఎస్ఏ, తెలంగాణ రాష్ట్రీయ సమితి వచ్చిన టీఆర్ఎస్ఏ, తెలంగాణ రైజింగ్ సమితి వచ్చిన టీఆర్ఎస్, తెలంగాణ రెవల్యూషన్ సమితి వచ్చినా కూడా టీఆర్ఎస్ఏ. సో ఈ రకంగా పెట్టుకోవచ్చు ఆప్షన్కి. సో తను టీఆర్ఎస్ పార్టీతోనే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేటువంటి మాట చెప్పగానే వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week to 10 daysలోనే కేటీఆర్ మళ్ళీ మేము చాలా తీవ్రంగా నష్టపోయాం బీఆర్ఎస్ పార్టీతో అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, పాదయాత్ర చేస్తానని కూడా చెప్పడం కొన్ని సెన్సేషన్గా మారింది. మరి ఎలా ఉండబోతుంది చూడాలి. సో మీరేం చెప్తారు? బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఒకప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. సో టీఆర్ఎస్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా, అంటే బీఆర్ఎస్ పార్టీగా ఉండాలని కోరుకుంటున్నారా? సో కేటీఆర్ మాటలపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.